జోహార్ గంగం భారతమ్మకు, జోహార్ గంగం భారతమ్మకు. కాబట్టి ఈరోజు ప్రథమ వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది. మరి గంగం భారతమ్మ గారి కుమారులు గంగం శివశంకర్ గారు, మరి మిగతా వారి సోదరులందరూ కూడా మరి ఆమె కడుపులో పుట్టినందుకు ఆమె గుణాలనే పుణికిపుచ్చుకొని ఆమె దాతృత్వాన్ని కానీ ఆమె మంచితనాన్ని కానీ మరి నిలబెట్టే మాదిరిగా తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే మాదిరిగా మరి నిజంగా ఆమె ఉన్నన్ని రోజులు కూడా సుదీర్ఘకాలం ఆమె కొడుకులను, కోడళ్లను, మన్మరాళ్లను, మన్మన్లను మరి చూసి, మునిమన్మన్లను కూడా చూసి కుటుంబము ఎంతో ఉన్నతంగా ఎదిగేందుకు ఆమె చేసినటువంటి కృషి మరి మరవలేనిది. ఆమె జీవితాంతము జీవిత పర్యంతరము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా తన కుమారులకు, బిడ్డలకు మరి వారు మంచిగా ఉండాలని చెప్పేసి ఎంతో కష్టపడి వంశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆమె ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో కష్టాలు నోర్చుకొని మరి వాళ్లకు ఒక మంచి భవిష్యత్తును అందించడం జరిగింది. మరి అమ్మ చూపినటువంటి మార్గంలో పిల్లలు కూడా, బిడ్డలు కూడా ఎంతో కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉన్నతమైన స్థానంలో ఈరోజు రాణిస్తున్నారంటే వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఆమె బతికున్నన్ని రోజులు కూడా ఎక్కడ కూడా మరి రాజీ పడకుండా కుటుంబ అభివృద్ధిలో కానీ, సామాజిక సమస్యల పట్ల కానీ మరి ఎంతో సహృద్భావంతో ఆమె పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ సాహెబ్ నగర్లో కానీ, వరస్థలిపురంలో కానీ మరి గంగం భారతమ్మ కానీ, వారి నాన్నగారు కానీ, వారి కుటుంబ సభ్యులంటే మరి ఎంతో గౌరవం ఉంది, ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మరి నిజంగా పోయిన సంవత్సరము ఆమె మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధాకరమైన విషయం. మరి పుట్టిన ఎవరైనా సరే ఒకరోజు గిట్టక తప్పదు కాబట్టి ఆమె యొక్క ప్రియమైన పుత్రులను, పుత్రికలను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను మరి వదిలి ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ఆమె మరి మానసికంగా సూక్ష్మ శరీరంతో వాళ్ళని అంటిపెట్టుకునే ఉంది. ఆ కుటుంబాన్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది. ఆమె యొక్క చల్లని దీవెన వల్ల వాళ్ళ వంశస్థులు ఇంకా అభివృద్ధి పదంలో పయనిస్తూనే ఉంటారు. మరి ఆమె చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల, వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల ఈ కుటుంబం మరింత అభివృద్ధిని చెందుతుంది. మరి చెందాలని నేను నిజంగా కోరుకుంటూ ఆమె జ్ఞాపకార్థం ఆమెను స్మరిస్తూ ఆమెకు ఘనమైన నివాళులు అర్పించే మరి ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఆమె మన మధ్యలోనే ఉన్నది, మనందరినీ చూస్తుంది. మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత భక్తితో ఉన్నాము, ఆమెకు ఎలాంటి నివాళులు అర్పిస్తున్నాము అనేది ఆమె మన మధ్యలో ఉండి చూస్తున్నది. ఆమె ఎక్కడికి పోలేదు, మీ వెంబడే ఉంటుంది. మీరు చేసే మంచి పనులు వెంబడి ఆమె ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంటుంది. మరి ఈరోజు ఆమెకు ఎంతో ఘనంగా ఇక్కడ సాహెబ్ నగర్లో మరి ఎవరు కూడా ఇంత ఘనంగా చేసి ఉండరేమో. మేము ఆమె చనిపోయినప్పుడు కూడా మేము రావడం జరిగింది. మరి సాహెబ్ నగర్లో తండోపతండాలుగా ప్రజలందరూ కూడా కలిసి ఆమె అంతిమ యాత్ర నిర్వహించే వరకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇక్కడ చూస్తే మరి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుని మరి ప్రార్థిస్తున్నాము. ఆమెకు మరి ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకు వీరి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండి ప్రతి ఒక్క కష్టంలో వారిని రక్షించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జోహార్ గంగం భారతమ్మ, జోహార్ గంగం భారతమ్మ.